వద్దయ్యా మావాడు వస్తాడు. సచ్చినాడా బుద్ధి లేదు పిల్లాడి చేతులు లాక్కుంటా. ఎలా ఉన్నారా? బాగున్నావా? బాగున్నారా? నువ్వు ఇంకా టాబ్లెట్ వేసుకోవడం మానలేదంటా? ట్రైన్ లో జర్నీ చేసి వచ్చాను కదరా. ఓహో, ఏంట్రా ఇంత సడన్ గా సిటీ వచ్చావు? ఏం చెప్పమంటావురా, మా బామ్మ పైకి పోయిందా? నువ్వు మాట ఇచ్చినానంటున్నావు కాబట్టి నీకు నేను 100 దినాలు టైం ఇస్తా ఉండా. ఈ లోపు దాని మెళ్ళ నువ్వు తాళి కట్టలేదనుకో దీన్ని పెళ్లి చేసుకోవాలా. అందుకని అక్కడ మీ బామ్మతో సవాల్ చేసి ఇక్కడికి వచ్చావా? అరే 2 ఏళ్ళ నుంచి రోజుకో కొత్త డ్రెస్ వేసుకుని, వారానికో కొత్త స్పెట్స్ పెట్టి, నెలకో కొత్త బైక్ మార్చి తెగ తిరిగేస్తుంటేనే వర్కౌట్ అవట్లేదు మాకు. ఒరే చూడరా, మనలాంటి ఫేసులకి ఈ హైదరాబాద్ లో అమ్మాయిలు పట్టడం అంటే RDX లో పేలిపోవడం, ఫ్లైఓవర్ లో కూలిపోవడం అన్నంత ఈజీ కాదురా. అలా చూడు, ఈ ఏజ్ నుంచే నరుకొస్తున్నారు వాళ్ళు. నువ్వు ఇప్పుడు మొదలెట్టావనుకో అమ్మాయి పడిలోపు నీ వయసు అయిపోద్ది. అందుకే నా మాటని మీ బామ్మ చెప్పిన ఆ గజలక్ష్మి చేసుకో. దాన్ని చేసుకోవడం బదులు ఏ రోడ్డు రోడ్ల కింద పడి చావడం బెటర్. ఒరే నువ్వు ఎమోషన్ అవకరా, పద అర్జెంట్ గా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దాం. గుడికి ఎందుకు? అక్కడైతే దేవి, అర్చన, పూజ, జ్యోతి, హారతి అన్ని ఫ్రీ దర్శనం రా. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. స్వామి, నాకు ఈ జన్మలో పెద్ద కోరికలేం లేవు. నాకు కాబోయే అమ్మాయికి ఐశ్వర్య లాంటి ఐసు, చార్మి లాంటి ఒళ్ళు, త్రిష లాంటి ఫేసు, అనుష్క లాంటి హైటు, నయనతార లాంటి నడుము, సింగ్రాన్ లాంటి బొడ్డు లేకపోయినా పర్లేదు. ఏదో కాకి ముక్కుకు దొండపండులా మంచి మనసున్న అమ్మాయి దొరికితే చాలు స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.